హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ బాను. ఈరోజు నోయిడాలో బండి లోడ్ అయిపోయింది. మనది ట్రాలీ ఇప్పుడే అటాచ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. మనకి నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 3 గంటలకి మార్నింగ్ ఇచ్చారనమాట. ఇప్పుడే అటాచ్ చేసుకున్నాము. ఇంకొక 45 మినిట్స్ పడుతుంది మనకి ఇక్కడ నుంచి డిస్పాచ్ అవ్వడానికి బండి. సో పేపర్స్ కోసం వెయిటింగ్ అనమాట. బనారే थोड़ा 1 मिनट कम करो भाई उसका आवाज़. ఈరోజు సంజుబాయ్ నేను చికెన్ తింటాను, అన్న తినడం అనమాట. సో కాబట్టి నేను సంజుబాయ్ ఇద్దరం కలిసి చికెన్ తింటాను. ఈరోజు ఇంటి దగ్గర నుంచి చేయించుకొచ్చాడు చికెన్ చపాతీ. ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయ్యాము. నిన్న అక్కడి నుంచి డైరెక్ట్ నైట్ నిన్న ఏం బండి నడపలేదు కాబట్టి అన్న వాళ్ళు ఇద్దరే నడిపారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock తీసుకున్న బండి. ఇప్పుడే మహారాష్ట్ర బార్డర్ దాటాము, అవుట్ అవుతున్నాము. తెలంగాణ నాగ్పూర్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్రలోకి నాగ్పూర్ రూట్లో ఉన్నాము. ఈరోజు ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మనం 11 o'clock కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వాలి. ఈరోజు లాస్ట్ 2 ట్రిప్పులు డిలే పడి ఉన్నాయి మనకి. సో ఈ ట్రిప్ అయినా కవర్ చేయాలి కొంచెం టైమింగ్. దిగాల్సిన టైం అయితే వచ్చేసింది. మనది 5 hours 44 minutes. ఇంకా జస్ట్ ఒక 14 minutes టైం ఉందన్నమాట మనకి. ఇంకా 300 kilometers జర్నీ అయితే అయిపోయింది మనది. సో ఇప్పుడు మనం బుట్టిపురి దగ్గరలో ఉన్నాం. బుట్టిపురి దాటేసాము, జామ్ దగ్గరలో ఉన్నాం. జామ్ దగ్గర ఇంకా మనం ఇంకా 15 నిమిషాలు డ్యూటీ దిగేసి అన్నకి ఇచ్చేయాలి. సంజు అన్న నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాడు, కొంతసేపు దొలేడు అనుకోండి నైట్ కూడా. సో నాది ఎర్లీ మార్నింగ్ డ్యూటీ నాది కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్కి ఇంకొక 500 kilometers దూరంలో ఉన్నాం మేము. హైదరాబాద్కి ఇంకొక 100 kilometers దూరంలో ఉన్నాం అనమాట. మనం హబ్బు దగ్గరికి అయితే వచ్చేసాం మనం. సో ఇంకొక 2 hours వెళ్ళిపోతాం. 2.5 hours మనం హైదరాబాద్ హబ్బుకి అయితే రీచ్ అయిపోయాం మనం. ఇప్పుడే 1 hour 45 minutes ఎర్లీ. कईगो असरा जी 1 घंटा 45 मिनट 40 मिनट पहले आ गया. हो गया काम. అయిపోయింది మాది డ్యూటీ ఈరోజు. హబ్బుకి అయితే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డ్యూటీ కోసం వెయిటింగ్. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.